తెలుగు హీరోల రివైవల్టీ ఎలా ఉండేదో తెలుసా? అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరే ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య హెల్తీ కాంపిటీషనే ఉండేది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు రావటం, మాస్ ప్రజలందరూ కూడా కృష్ణ గారి వైపు ఉండడంతో ముగ్గురి మధ్య మరీ పోటీ మొదలైంది. తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఎంట్రీ ఇచ్చినా గానీ వారి ముగ్గురి మధ్య గట్టి పోటీ అయితే ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారి మధ్య పోటీ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. మధ్య మధ్యలో వెంకటేష్ గారు, నాగార్జున గారు మంచి హిట్స్ కొట్టినా గానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నంత పోటీ వాళ్ళతో ఉండేది కాదు. కొన్నాళ్ళకి మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మధ్య జరిగే రివాల్వర్టీ అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం, వీళ్ళ ముగ్గురులో మళ్ళీ పోటీ రసవత్తంగా ఉండేది. ఇప్పుడైతే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆరుగురి మధ్య మళ్ళీ పోటీ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంది. ఇప్పటి తరం హీరోలు చూసుకుంటే ఫ్యూచర్ జనరేషన్ గా నాని గారు, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ మధ్య అయితే మంచి రివాల్వర్టీ జరుగుతుంది. ఫ్యూచర్ లో వీళ్ళైనా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ హీరోలందరూ కూడా వాళ్ళంతా బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ పేరు చెప్పుకొని మనం సోషల్ మీడియా చేసే రచ్చ అంతా ఇంత కాదు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైకి ఎదగాలని మనం కోరుకోలే గానీ మనం చేసే కామెంట్ల వల్ల మన హీరోలను తగ్గించుకోవడం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మరి మీకు బాగా నచ్చిన రివాల్వర్టీ హీరోస్ ఎవరో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.